సన్మానించుము. అప్పుడు నీ భూమి మీద దీర్ఘాయుష్మంతుడు ఒకదు. సాధారణంగా గుడిలో కడితే దీర్ఘాయుష్మంతు భవ అంటాడు. షటకోపరం పెట్టి ఆ విధంగా అనిపించుకుంటే వాళ్ళు కలుగుతున్న ఆలోచన. కానీ అది కాదు. తల్లి తండ్రిని సన్మానించు. సన్మానించుంటే వాళ్ళకి పూలదండలు కప్పి సెలవు కప్పటం కాదు. వాళ్ళని గౌరవించు. దేవుని వాక్యానుసారంగా దేవుని బిడ్డను తల్లి తండ్రిని మరవకూడదు. దయచేసి ఆలోచన చేద్దాం. యేసు ప్రభువు శిలువలో వేలాడుతూ ఉన్నాడు. ఇంకా కాసేపు చచ్చిపోతాడు. కానీ ఆయన అంతకుముందు ఒక చక్కని పని చేశాడు. యోహాను పిలిచి అన్నాడు, ఈమె నీ తల్లి. బాధ్యత అంతా కూడా ఎవరికి అప్పగించాడు? యోహానుకి అప్పగించాడు. ఎందుకు చెప్పండి? తల్లిని తండ్రిని సన్మానించాలి. అప్పుడు నీవు దీర్ఘాయుష్మంతుడవు అవుతావు. ఇంకెన్నో మాటలు ఉన్నాయి అవసరాన్ని